ఉంటే బల్చాకు పట్టుకుదామని లేకపోతే ఎట్లాగో ఇక్కడ పని లేదు కదా మన తమ వాళ్ళతోటైనా బతుకుదామని చాలా మంది కూడా తమ ఊళ్ళకి వెళ్ళిపోయారు. అట్లా ఒక 20% ఓటు తగ్గినట్టుగా మనం చెప్పుకోవచ్చు అట్లా ఆ రకంగా చూస్తే. ఆ తర్వాత కూడా ఏమైంది, ఇందులో యువత ఎవరైతే జాబులు చేసి ఉంటారో సాఫ్ట్వేర్ జాబుల వాళ్ళు చాలా మంది మాకు సంబంధించిన వాళ్ళు, మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళే, మా చిన్నమ్మ వాళ్ళ అబ్బాయి వాళ్ళు కూడా సాఫ్ట్వేర్ రావడం వల్ల ఎక్కడో మారుమూల ప్రాంతము నల్గొండలో ఉన్నటువంటి చింతపల్లిలో ఉన్నటువంటి కుర్మేడ్లో సాఫ్ట్వేర్ ఇంటికానే ఉండి జాబ్ చేస్తుండ్రు. మరి అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఎవరైతే ఒక 10 years లేదా 5 years లేదా 2 years ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఓటు నమోదు చేసుకోరు. అట్లా ఓటు నమోదు చేసుకోవడం వల్ల ఏమవుతుంది, ఓటు శాతం పెరిగినట్టు అనిపిస్తుంది, కానీ ఓటు వేయకపోతే ఏమవుతుంది, శాతం తగ్గినట్టు అనిపిస్తుంది. ఇవన్నీ కారణాలు కూడా కోవిడ్ కారణాలు అయితేనేమి, అంటే మేజర్గా మనం తీసుకుంటే కోవిడ్ కారణాలే ఎక్కువ తీసుకోవచ్చు. ఇక యువత విషయానికి వస్తే యువతకు ఈ 4 రోజులు రెపారెండంగా హాలిడేస్ రావటం, ఎక్కడో ఒకటి వెళ్ళిపోవటం, ఇంకా ఈసీ కూడా గుమ్మాలకు కట్టి స్వాగత ధోరణాలు పలికి ఎక్కువగా ప్రచారం చేసిన సందర్భాలు కూడా మనం చూసాం. కానీ ఈసారి ఎంతసేపు మరి అందరిని కూడా మేము చేస్తాము, అందరికి కూడా చెప్తాము, అందరు కూడా ఓటు వేయాలి అనేటటువంటి నిర్ణయాలు కూడా చూసాం. కాకపోతే ఇంత ముందుకైతే ఒక పెద్ద స్టార్లు వాళ్ళందరూ కూడా వచ్చి ఓటాకు వినియోగించుకోవాలి. ఈసారి తక్కువ క్యాంపెయినింగ్ ఎక్కువ జరిగింది. ఇప్పుడు అది మనం చూసినట్టయితే మనం చూస్తున్నాం అడ్వర్టైజ్మెంట్ లో కానీ ఎక్కడ కూడా టీవీలలో కానీ చాలా తక్కువనే కానొచ్చింది. ఈ తక్కువ కానొచ్చిందంటే ఈ రోజు ఓటేసినాకనే మనం ఒక మెగాస్టార్ చిరంజీవి గారిని చూపెట్టడం జరుగుతుంది, ఈ రోజు ఓటేసినాకనే ఒక నాగార్జున గారిని ఓటేశారని చూపెట్టడం జరిగింది. ఇంతకుముందు అలా కాదు, ప్రతి ఒక్కరు రండి తన బాధ్యతయుతంగా ఓటేయండి. కొన్ని సందర్భాల్లో చూసాం చనిపోయిన వ్యక్తిని కాళ్ళకు తాళగట్టి ఓటేయకపోతే చనిపోయిన వ్యక్తితో సమానం అనేటటువంటి పోస్టర్లు కూడా వెలువడిన సందర్భాలు మనం చూసినాం. ఇవన్నీ ఒక ఎత్తు, ప్రచారం ఒక ఎత్తు అయితే కోవిడ్ కూడా ఎంతో కొంత భయభ్రాంతులకు గురి చేసినట్టు. అయితే మీరు అనుకోవచ్చు వృద్ధులు 50 సంవత్సరాల తర్వాత వాళ్ళు ఎక్కువగా పోలింగ్ చేశారు కదా అనొచ్చు. అయితే వాళ్ళు కాలక్రమం అయిపోయిందంటే వాళ్ళ ఒక బాధ్యతగా తీసుకుంటారు, ఖచ్చితంగా మేము ఓటేయాలి మాకు హెల్ప్ చేసిన వాళ్ళక లేకపోతే ఇంకొకరు మన ప్రతిజ్ఞతోటి వాళ్ళు ఓటేసిన సందర్భాలు మనం చూస్తున్నాం. అంటే అసలు యాక్చువల్గా ఈ 4 రోజులు సెలవు వచ్చిందని అంటున్నారు. సెలవు వచ్చింది, అయితే ఓటు ఎలక్షన్ పోలింగ్ రోజు కూడా ప్రభుత్వం ఒక ప్రకటన కూడా చేసింది. అంటే ఎంప్లాయీస్ అందరికీ కూడా పెయిడ్ హాలిడే అనేది ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ పెయిడ్ హాలిడే పోలింగ్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చింది, మరి ఎంజాయ్ చేయడానికి కాదు కదా. అంటే గతంలో కూడా ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా హాలిడే అంటే ప్రైవేట్ సెక్టర్ అయినా సరే పబ్లిక్ సెక్టర్ అయినా సరే హాలిడే ఇచ్చాం, పెయిడ్ హాలిడే ఇచ్చాం. బట్ ఇది మనం థింక్ చేయాల్సింది ఒకటే రోజు. అయితే ఈ పేటోటర్ జనాలు ఓటే చూస్తే అందరూ కలిసి రావడం, నాన్న కలిసి రావడం. ఓటు అంటే నేను వేసే ఓటు నేను ఒక్కనే వేస్తా, నేను ఒక్కనే వేసే ఓటు గెలుపు ఓటమి చూసుకుంటా. అంటే యువత అంటే ఎక్కువ ఏం ఆలోచిస్తారు, ఎంజాయ్ చేయడం కానీ, యూత్ ఫ్రెండ్స్ కూడా బయటకు వెళ్ళడం కానీ, అమ్మనాన్నలను కలిసి రావడం కానీ, సుదూర ప్రాంతాలకు జర్నీ చేయడం కానీ. అసలు ఈ కోవిడ్ టైంలో బయటకు వెళ్ళిన సందర్భం అంటే ఇప్పుడు మీరేమంటారు, ఇప్పుడు ఇంకా మరి కొద్ది నిమిషాల్లో పోలింగ్ సమయం కూడా ముగుస్తుంది, మీరు యువతకు మీరు చెప్పదలసిన విషయం ఏమంటారు? నేను చెప్పేది ఒకటే, ఇక్కడ ఆల్రెడీ 18 సంవత్సరాలు వచ్చిన వాళ్ళకి ఈ ఎలక్షన్లో ఓటు కల్పిద్దాం ప్రభుత్వంగా ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకోలేదు. కానీ ఇంతకుముందుకు అంటే ఇప్పుడు 27 సంవత్సరాల వాళ్ళు ఖచ్చితంగా బాధ్యతయుతంగా తీసుకోలేదు. అంటే ఈ 15 నిమిషాలు ఇంకొక 20 నిమిషాలు 15 నిమిషాలు టైం ఉంది. సో ఈ టైంలో యువత అక్కడికి వెళ్ళాలంటారా మీరు? ఖచ్చితంగా ఓటేయాలి, మన బాధ్యత. ఎందుకు బాధ్యత అంటే ఒక వజ్రాయుధం లాంటి మనం యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, కొట్టవలసిన అవసరం లేదు, తిట్టవలసిన అవసరం లేదు, పోరాడవలసిన అవసరం లేదు. ఈ అవసరం లేకుండా ఓటు అనే ఒక వజ్రాయుధాన్ని మనకి ఇచ్చింది. మనకి ఇష్టమైన వ్యక్తికి, మనకి ఇష్టమైన ప్రభుత్వానికి, మనకి ఇష్టమైన పనికి, ఈ పనులన్నీ కూడా మనం చేయాలనుకుంటే మనం ఓటు ద్వారా ఒక వ్యక్తికి ఓటేయాల్సి వస్తుంది. ఖచ్చితంగా యువత ఖచ్చితంగా ఓటేయాల్సిన అవకాశం ఉంది, వేయటం వాళ్ళ బాధ్యత. సో ఇదే విషయంపై మనతో మాట్లాడటానికి బాలాగారు ఫోన్ లైన్ లో రెడీగా ఉన్నారు. బాలాగారు చెప్పండి. నమస్కారం సార్. నమ్ముకొని కొన్ని
వాళ్ళకు అనుకూలంగా ఉంటాయి అని వాళ్ళు నమ్ముకొని ఫైట్ చేసిన పార్టీల వాళ్ళు కూడా చాలా మంది చూశారు. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఓటు వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం ఉండటం వల్ల మా పార్టీ వాళ్ళకి వేస్తారని నమ్మకం. ఇప్పుడు కొత్త ఓటు వచ్చిన వాళ్ళు మాకు ఖచ్చితంగా ఓటేస్తారు, మాకే ఉంటుంది ఎవరైతే యువతలు అనుకున్న వాళ్ళు అంటే అలాంటి వాళ్ళ వీళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఓటేసి వాళ్ళకి ఇష్టమైన విధులను గెలిపించుకోవడం ఆయుధం అనేది ఓటు కూడా చెప్తున్నారు. బాలా గారు, సరే సురేష్ గారు, ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మనం అంటే ఈ సెలవులు అనేది ఎంజాయ్ చేయడానికి కాదంటాము. అయితే ఈ వన్ డే పెయిడ్ హాలిడే కూడా గవర్నమెంట్ ఇచ్చింది. నిర్లక్ష్యం చేయడానికి కారణం ఏంటి? అసలు ఓటు వేయని వ్యక్తి రేపు అవినీతి మీద కానీ లేదు అంటే ఏదైనా అభివృద్ధి జరగలేదని కానీ ఇలా ప్రశ్నించే హక్కు వాళ్ళకు ఉందంటారా? అసలు ఈ విషయానికి వస్తే రామారావు గారు, నిజంగా కూడా మనం చూస్తుంటాం. సైడ్ వెళ్ళినప్పుడు కూడా ఒక ప్రాంతంకి వెళ్ళినప్పుడు కూడా రోడ్డు మీద ఏమంటే రోడ్డు వాటర్ పోయినా కూడా ఆ చిత్త చెదారం నేను సడన్గా బయటకు వచ్చి ఒక ఫోటో తీసి ఫేస్బుక్లలో కానీ సోషల్ మీడియాలో కానీ పెట్టేసి పోస్ట్ పెట్టేసి ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా చేసిండు, ఈ ఏరియాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా పట్టించుకోవట్లేదని తనే ఎన్నుకోలేకపోయింది. తను ఒక వ్యక్తిని ఎన్నుకోలేకపోయినప్పుడు ఎన్నుకోలేని వ్యక్తి మీద ఈయన మాట్లాడడానికి ఎంతవరకు దీనిపై మనతో మాట్లాడడానికి మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బాలా గారు మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. బాలా గారు చెప్పండి. సరే, ఇప్పుడు అసలు ఈ రోజు ఓటు ఎందుకు పోలింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది, ఇంకొక 15 నిమిషాలు టైం ఉంది, ఈ లోపు మీరు ఏం యువతకు మీరు అందించే సందేశం ఏమంటారు? వినియోగించుకోండి అని చెప్పడానికి నేను చెప్పగలుగుతాను, కానీ ఈ రోజు యువత ఉన్నారని నేను అనుకోవట్లేదు. ఎందుకు అంటే మన భారతదేశంలో యువత చెప్పుకోవడానికి మాత్రమే బాగున్నారు, రికార్డు పరంగా మాత్రమే బాగున్నారు, కానీ ఐడియాలజీగా పరంగా కానివ్వండి, సోషాలజీగా పరంగా కానివ్వండి, యువత నాకు తెలిసినందుకు భారతదేశంలో చాలా తక్కువగా ఉంది, కొరత ఉంది. ఈ కొరత రావడానికి రీజన్ ఎవరు అంటే పలానా పార్టీ రావాలి, పలానా పార్టీ గెలవాలి, పలానా వ్యక్తి అవినీతి పరుడు, పలానా పార్టీ నాయకుడు అవినీతి పరుడు అని చెప్తూ సోషల్ మీడియాలో ఈ పోస్టులు చెబుతూ గప్పాలు కొడుతున్నారే తప్ప వాళ్ళు ఎలక్షన్స్ కి రాకపోవడానికి కారణం ఏమంటారు? సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది యువత కాదండి. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది పొలిటికల్ పార్టీస్ కి సంబంధించిన కొంతమంది సోషల్ సైట్స్ చూసే వాళ్ళు కానివ్వండి, డిజిటల్ మార్కెటర్స్ కానివ్వండి, వీళ్ళు పెడితే యువత దాన్ని ఎంటర్టైన్మెంట్ గురించి వాడుకుంటున్నాయే తప్ప వాస్తవంగా దీని మీద ఇంత ప్రాబ్లం ఉంది, మేము ముందుకు రావాలి అని చెప్పేసి ఎవరు రావట్లేదు. దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తాను. గత 2017 నుంచి ఈ రోజు వరకు కూడా నేను యువతకు ఒకటే సందేశం ఇస్తున్నాను. మీరు ఒక పొలిటికల్ పార్టీలో వింగ్ లో ఒక మెంబర్ లా ఉండి జెండా మోయకండి, నా దగ్గరికి రండి, నేను మీతో పొలిటికల్ పార్టీ పెట్టిస్తాను, మీరు పొలిటికల్ పార్టీ పెట్టి నలుగురికి టికెట్లు ఇచ్చే విధంగా ఎదగండి అని చెప్తే, ఈ రోజు వరకు కూడా మన ఇండియాలో మహా యూత్ తో నేను పెట్టించుకోగలిగిన పార్టీలు 5-6 కంటే ఎక్కువ లేవు. అంటే యువత ఇంకా కూడా ఒకరి కింద పనిచేసే బానిసత్వానికి బతకాలని కోరుకుంటున్నారు తప్ప ఏదో సోషల్ మీడియాలో 4 మాటలు ముచ్చట్లు చెప్పుకోవడానికి బతుకుతున్నారు తప్ప వాస్తవంగా చైతన్యవంతమైన యువత మన భారతదేశంలో లేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ భారతదేశంలో ఎందుకు మన యువత ఉన్నారు కానీ యువతను మనం ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నాము అంటే దానికి కారకులు తల్లిదండ్రులు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ వ్యవస్థ. ఈ ఫ్యామిలీ వ్యవస్థ, తల్లిదండ్రులు, అలానే సొసైటీ మారనంత కాలము ఈ ప్రపంచంలో భారతదేశంలో యువతని మాత్రం మనం ప్రోగ్రెసివ్ వైపు తీసుకెళ్లలేము. అలానే వీళ్ళు పాలిటిక్స్ లోకి వచ్చి మార్పు చేస్తారు అని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఓకే, అంటే ఇప్పుడు కొంతమంది ఓకే, థ్యాంక్ యూ బాలా గారు. చెప్పండి. థ్యాంక్ యూ అండి, మీరు మీ యొక్క సమయాన్ని మాతో కేటాయించినందుకు. సో ఇప్పుడు బాలా గారు చెప్తున్న విషయం ఏంటంటే, అసలు నిజంగా చెప్పాలంటే ఆయన చెప్పిన దాంట్లో చాలా అర్థం ఉంది. అసలు అంటే యువత అసలు పొలిటికల్లో
పార్టిసిపేషన్ అనేది చాలా తక్కువ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇంకో విధంగా నాకు వచ్చిన ఇంకొక క్వశ్చన్ డౌట్ ఏంటంటే అవినీతి, ఈ రాజకీయాలంటేనే అవినీతి, ఈ అవినీతి పరులకు మేము అసలు ఓటు ఎందుకు వేయాలి అనే ఇది కూడా ఉంటుంది కదా. సో ఆ విధంగా కూడా విసిగి చెంది కూడా వీళ్ళు నిర్లక్ష్యం వహిస్తుంటారని చెప్పేసి భావించవచ్చా మనం? అయితే మనం రామారావు గారు మనం చేసేది ఒకటే, ఎన్నో ఉద్యమాలు చూస్తున్నాం మనం. ఉద్యమాలలో ముఖ్య పాత్ర పోషించే వాళ్ళు యువత. ఎందుకంటే స్టూడెంట్ ఫెడరేషన్లు అయితేనేమి, ఈ ఫెడరేషన్లో మొత్తం యువతే ఉంటారు. కానీ వాళ్ళు ఎంతసేపు ఉన్నా కొన్ని సమస్యలకే, కొన్ని మాకు ఫీజులు కట్టలేదని, కాలేజ్ ఫీజెస్ అని, స్కాలర్షిప్ ఫీజెస్ అని, ఇవన్నీ కట్టలేదని బయటకు వచ్చిన వాళ్ళు కొంతవరకు చూసాం ఇంతమంది. కానీ అన్ఫార్చునేట్లీ ఈ 7 years ఆర్ 8 years నుంచి ఇలాంటి ఉద్యమాలను చూడట్లేదు. మీరు ఎక్కడ చూసినా కూడా ఇంతమందికి ఉద్యమం అంటే యువత బయటకు వచ్చి ప్రతిరోజు స్కూల్ బైకాట్ చేయడం కానీ, కాలేజీ బైకాట్ చేయడం కానీ, అంటే కరోనా ఎఫెక్టే కాకుండా అంతకుముందు కూడా మనం చూసినట్టయితే పెద్దగా అనిపించట్లేదు. ఎందుకంటే ఆసక్తి లేదు. దీనివల్ల డిజిటల్ కూడా ఎంతసేపు సోషల్ మీడియా ఒక ఫోన్ చూసుకొని ఫోన్లోనే చూస్తున్నారు. మనం చాలా వరకు చూస్తూనే ఉంటాం గ్రౌండ్లలో కూడా ఆడే వాళ్ళు ఎంతమంది ఉన్నారని. ఒకప్పుడు చెప్పుకుంటాం మనం సోషల్ మీడియా మనమే సేవ్ చేసుకుంటాం. క్రికెట్ ఆడే వాళ్ళం మేము బంతి పట్టే వాళ్ళం, వీళ్ళు కేవలం ఫోన్ పట్టుకొని ఫోన్లు ఆడుతున్నారని. ఇలాంటివన్నీ కూడా ఇంటికే పరిమితం చేస్తున్నాయి, ఒక లేజినెస్ కూడా పెంచుతున్నాయి. ఆయనకి ప్రపంచంలో బయట ఏం జరుగుతుందో తెలియలేని పరిస్థితి, ప్రాక్టికల్ లైఫ్ కోల్పోయాడు. ఇదే సందర్భంలో బయటికి వెళ్తేనే కదా సమాజం అనేది ఏంది ఆయనకి తనకు తెలిసింది. ఆ బయటికి వెళ్ళనే సందర్భంగా తనకు తను నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. వాళ్ళగారు అన్నట్టు తల్లిదండ్రులకు కూడా ఇంతో అంతో ఉందని అంటే నిజంగా కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు బయటకు వెళ్ళే సొసైటీని వీళ్ళు ఏమంటారు, బయటకు వెళ్తే గొడవలు జరుగుతాయి, బయటకు వెళ్తే రాజకీయ నాయకులు వాళ్ళలో చిక్కిపోతారు, వాళ్ళు మాట్లాడే విధానం అయితేనేమి, వాళ్ళు చేసేటటువంటిది అంతా కూడా మనకు అవసరం లేదు, మనకు మనమే బతుకుదాం, మన ఫ్యామిలీకి అది అవసరం లేదు అని చెప్పడం వల్ల వీళ్ళు ఆటోమేటిక్గా సతుగ్గా అంటే ఒక వ్యక్తి మనంతటా తాను ఎదగలేకుండా ఇంటిలోనే 4 గోడల మధ్యలోనే ఉంచుతారు. ఆ 4 గోడల మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి ఏం ఆలోచించలేడు. ఏం ఆలోచించలేనప్పుడు ఎవరికి ఓటేయాలన్న విషయం కూడా తెలుస్తలేదు. అసలు ఓటు అంటే కూడా ఏంది. సో ఇది విషయంపై మనతో చర్చించడానికి లోక్ జనశక్తి పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఇనుగాల భీమారావు గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్లో ఉన్నారు. సో నమస్కారం సార్. నమస్కారం సార్. ఈరోజు 30% వరకు, మరి దారుణంగా 30% వరకు మాత్రమే పోలింగ్ శాతం పడిపోయింది. సో దీనికి కారణం ఏమంటారు సార్? ముందుగా ఈ రాష్ట్రంలో పరిస్థితులను మనం ఒకసారి గమనించినా లేదు, ఈ హైదరాబాద్ ఎలక్షన్ల పరిస్థితిని గమనించినా కూడా ఈ పాలక పార్టీ స్పీడ్నెస్ కోసం ట్రై చేసి మనకి ఇటీవల జరిగినటువంటి దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక భయానక వాతావరణము ఈ రూలింగ్ పార్టీలో నెలకొవడం అనేది జరిగింది. దుబ్బాక ఎన్నికల్లో ప్రజలు ఏం చేశారు, అక్కడ ఉన్నటువంటి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇచ్చారు అనేది ఒక్కసారి కనుక మనం గమనిస్తే ఈ రాష్ట్రంలో లేదా ఆ దుబ్బాక ప్రాంతంలో అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదు. ఎట్ ది సేమ్ టైము వ్యతిరేకత, రూలింగ్ పార్టీ మీద, ప్రభుత్వం మీద ఒక వ్యతిరేకత అనేది ఏర్పడ్డది అనే విధంగా అక్కడ ఉన్నటువంటి దుబ్బాక ప్రజలు తీర్పు ఇవ్వడం అనేది జరిగింది. సో ఆ ప్రభావము ఎక్కడ హైదరాబాద్ పూర్తిగా మరి అదే వాతావరణం నెలకొంటదో ఆలస్యం కనుక చేస్తే అనేటువంటి విధంగా మరి ఈ పాలక పార్టీ ముందుగానే ఎన్నికలకు వెళ్ళడం అనేది ఇక్కడ చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితిని ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు, ఓటర్లు చాలా తెలివిగల వాళ్ళు. సో వాళ్ళు ఏం చేసినారు, ఈ పాలక పార్టీ ఎన్నికలకు ముందుగానే వెళ్ళింది కాబట్టి మనకు ఈ ఓట్లు వేయడం వల్ల ఏంటి అనేది ప్రతి పౌరుడిలో కూడా ఒక ఆలోచన రేకెత్తింది. ఏ విధంగాను అనంటే ఎన్నికలు అనౌన్స్ చేయడానికంటే ముందే ఈ వరదల ప్రభావంతో ఎవరికైతే అన్యాయం జరిగిందో, ఎవరి ఇళ్ళు అయితే మునిగిపోయినాయో, ఎవరి కాలనీలు అయితే అవస్థల పాలకు గురైనాయో వాళ్ళందరికీ కూడా ఈ రిహాబిలిటేషన్ ఏదైతే పునరావాసం కోసం వాళ్లకు సరుకుల కోసం ఏదైతే 10,000 రూపాయలు అనౌన్స్ చేశారో 10,000 రూపాయలు అందినటువంటి వాళ్ళు ఒక విధంగా వ్యవహరించడము, అందనటువంటి వాళ్ళు మాకు డబ్బులు వస్తాయా ఒకవేళ ఓటేస్తే అనే విధంగా ఒకవైపు,
వాళ్ళు వ్యవహరించడం అనేది ఈ పోలింగ్ శాతానికి మనం లెక్కేసుకోవచ్చు. అదే విధంగా ఈ టిఆర్ఎస్ ని అంటే పాలక పార్టీని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీలు ఆ కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ అమలు కాని అటువంటి అమలుకు నోచుకోలేనటువంటి వాగ్దానాలను కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు ఈ హైదరాబాద్ ఎన్నికల్ని అసలు నా భవిష్యత్తు అనే పద్ధతిలో ఈ దేశ రాజకీయాలను ఒకవైపు శాసించగలుగుతున్నామా అనేటువంటి పెద్ద పెద్ద నాయకులు భారతదేశానికి గుండెకాయలాగా ఉండడం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఇక్కడికి రావడం అనేది నిజంగా ఈ ఓటర్లు అర్థం చేసుకున్నారు. అంటే ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా అన్ని పార్టీలు తీసుకున్నాయి కాబట్టి ఇటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఓట్ ఎన్నికలకు ఆయా పార్టీలకే లాభం తప్ప మాకు ఏమీ లాభం లేదు. ఈ 6-7 సంవత్సరాలలో మాకు ఎలాంటి న్యాయం జరగలేదు అనేది రూలింగ్ పార్టీ మీద వ్యతిరేకత ఒకటి ఉన్నది. ఎట్ ది సేమ్ టైం ఆ వ్యతిరేకతను ఇంకొక పార్టీకి అందించలేకపోయినారు ఓటర్. ఎందుకు అందించలేకపోయినారు? నేనే కనుక వేరే పార్టీలను గెలిపిస్తే అంటే రూలింగ్ పార్టీని కాకుండా మిగతా పార్టీని గెలిపిస్తే వాళ్ళు ఏమైనా స్పెషల్ అభివృద్ధి చేసేది ఉందా? ఎందుకు? రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇంకొక పార్టీ చేతిలో ఉంది కాబట్టి ఒక వైపు ఏమో పాలక పార్టీకి సపోర్ట్ చేయలేదు ఓటర్స్, ఇంకొక వైపు ఏమో ప్రతిపక్షాలు చేసినా కూడా వాళ్ళకి కొత్తగా వాళ్ళకు వనగూరేది ఏమీ లేదు అనే విధంగా ఈ రోజు ఓటర్లు ఈ తక్కువ శాతం ఓట్లు వేయడానికి మరి కారణమైంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము దుబ్బాకని మీరు ఎగ్జాంపుల్ గా చెప్పారు. మరి దుబ్బాకలో పాలక పార్టీకి వ్యతిరేకత అన్నప్పుడు వాళ్ళు ప్రత్యామ్నాయంగా బీజేపీని ఎన్నుకున్నారు. బీజేపీ అభ్యర్థికి అక్కడ ఓటు వేశారు. ఆ కార్యకర్తలు కానీ లేదా ఓటర్లు బీజేపీ పార్టీ క్యాండిడేట్సా లేకుంటే ఓటర్లా లేకుంటే కాంగ్రెస్ అభిమానుల టీఆర్ఎస్ అభిమానుల కాదు అక్కడ. కానీ ఒక ప్రత్యామ్నాయంగా ఒక వ్యక్తిని ఒప్పుకున్నారు, అది ఎన్నుకున్నారు, అది బీజేపీ పార్టీ వ్యక్తి. అయితే అలాంటప్పుడు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి బీజేపీ మరి 25,000 రూపాయలు వరద సాయం కూడా చేస్తానని చెప్పింది. ఇంకా రకరకాల కొన్ని వాగ్దానాలు చేసింది. అంటే బీజేపీ వాగ్దానాలని కూడా ప్రజలు నమ్మలేదంటారా? ఖచ్చితంగా నమ్మలేదని చెప్పొచ్చు. ఎందుకు అనంటే దుబ్బాక ఎన్నికలు అనేది ఒక్క స్థానానికి అంటే ఒకటే ఒక స్థానం, అది బై ఎలక్షన్, అక్కడ అభ్యర్థి ఒక్కరే కాబట్టి ఆ వ్యతిరేకత అనేది ఖచ్చితంగా కనబడేటట్టుగా చేశారు. కానీ ఇక్కడ కూడా పూర్తిగా అటువంటి వ్యతిరేకత కనుక వస్తే ఒరిగేది ఏమి లేదనేది ఇక్కడ అర్థమైంది. ఎట్ ది సేమ్ టైం బీజేపీ విధానాలు కనుక మనం గమనించినట్లయితే రాష్ట్ర అధ్యక్షుడి అంటే సోషల్ మీడియాలో వైరల్ అయింది, మీరు చూడొచ్చు. రాష్ట్ర అధ్యక్షుడేమో మేము ఈ విధంగా మీరు ఏదైతే చెప్తున్నారో 25,000 రూపాయలు కానీ ఇంకా మిగతా ఫెసిలిటీస్ కానీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు అంటే డైరెక్ట్ గా మేమేం చేయలేము, మాకు సిస్టమ్ ఉంటుంది. జిహెచ్ఎంసీ ఎన్నికలు అనేది చాలా చిన్న పరిధి, ఇది మేము దేశవ్యాప్తంగా ఆలోచన చేసేటువంటి వాళ్ళము, రాష్ట్రం మొత్తం కోసం ఆలోచన చేసేటువంటి వాళ్ళం అనే విధంగా కూడా వారి మాటల్ని మనం సోషల్ మీడియాలో చూడొచ్చు. అంటే ఇక్కడ పొందన లేని విధంగా వాగ్దానాలు అనేది అమలుకు నోచుకోలేవు అనేది ప్రజలు గమనించారు, ఓటర్స్ గమనించారు. అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కూడా 50,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళైతే వరద సాయం కింద 50,000 సాయం చేస్తామన్నారు. అదే అది వాళ్ళు అసలు వాళ్ళు రూలింగ్ లో లేరు. ఒకవేళ హైదరాబాద్ లో వాళ్ళు ఏమైనా గెలిచినా కూడా ఏ విధంగా ఇస్తారు అనేది ఒక క్లారిటీ ఇవ్వలేకపోయినారు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మోసపూరితమైనటువంటి వాగ్దానాలే అని చెప్పేసి ఈ ఓటర్లు హైదరాబాద్ ఓటర్లు గమనించడం జరిగింది. అవును, అంటే ఒకసారి మా సీనియర్ జర్నలిస్ట్ దండు సురేష్ గారు కూడా మనతో ఉన్నారు, మీతో మాట్లాడతారు. వినండి సార్. నమస్తే సార్. నమస్తే. అయితే ఇప్పుడు ఓటు వేయకుండా ఉండటం అనే సమస్య గెలుపును ఆపలేకపోతుంది. అంటే ఏదో ఒక పార్టీ అయితే కంపల్సరీ గెలవాల్సిందే. అక్కడ నోటాకి వేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు 30% నమోదు అవుతుందంటే ఎగ్జాంపుల్ ఒక 100%లో 30 పోతే ఇంకా 70% ఉంటే ఇంకా 30% ఓట్లు నోటాకి వేసినట్టయితే 3 పార్టీల అభ్యర్థులు చెల్లరు అనే మనం చూసుకోవచ్చు కదా. ఎందుకు ఈ ఓటు వేయకుండా ఉండడం అనేది దేనికి పరిణామం అంటారు? అవును, మీరు చెప్పినటువంటి ఏదైతే పాయింట్ ఉందో అది కరెక్ట్. కానీ అంత అవేర్నెస్ బయటికి రాలేక అంత అవేర్నెస్ అనేది ప్రచారం ఈ ఎలక్షన్ కమిషనర్ ఏదైతే ఉందో ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో పకడ్బందీగా
ఓటర్లను సరైన విధంగా అవగాహన కల్పించలేకపోయారు. అంటే ఖచ్చితంగా మీరు ఓటు వేయాలి అనే విధంగా వాళ్ళు పంపిన స్లిప్స్ ద్వారా కానీ లేకపోతే వాళ్ళ ఎక్కడికెక్కడ ప్రచారం తగినంతగా చేయలేకపోయినారు. నిజంగా ఓటు వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఓటు ఆయుధాన్ని ఇచ్చి మీ భవిష్యత్తును మీరే మార్చుకోవాలి, మీకు ఇంకెవరో కాదు, కోటీశ్వరుడికి ఒకటే ఓటు, అదే విధంగా సామాన్యుడికి పేదవాడికి కూడా ఒకటే ఓటు నేను ఇస్తున్నానని చెప్పేసి రాజ్యాంగం ద్వారా వారికి ఒక అవకాశం కల్పించడం జరిగింది ఓటర్లకి. కానీ ఆ ఓటు ఆయుధాన్ని ఏ పార్టీలకు ఆ పార్టీలు పకడ్బందీగా అమలు చేయించుకోలేకపోయినారు. ఎట్ ది సేమ్ టైము అన్ని పార్టీలకు కూడా అంటే టిఆర్ఎస్ కానీ లేదా కాంగ్రెస్ కానీ అదే విధంగా బీజేపీకి కానీ ఇంకా మిగతా పార్టీలు పోటీలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఆయా డివిజన్లలో ఆయా వాళ్ళ ఓటర్ల నియోజకవర్గాలలో సరైన విధంగా వాళ్ళు కూడా చైతన్యం చేయించుకోలేకపోయినారు. ఒకవేళ వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా కూడా వాళ్ళు విని వదిలేసినారే తప్ప ఖచ్చితంగా వాళ్ళు ఓటు వేయాలి అనేటువంటి ఆ స్పృహను వాళ్ళ లోపల. దీనికి ఏమైనా కరోనా సహాయపడ్డది అంటారా? కరోనా ఎఫెక్ట్ ఏం కాదండి. ఎందుకు అనంటే మీరు కరోనా ఎఫెక్టే కనుక అనుకుంటే ప్రచారంలో అంతమంది జనాలు వచ్చేటువంటి వాళ్ళు కాదు. ఇది ఒకటి గమనించాలి. మొహమాటానికి ర్యాలీలలో పాల్గొన్నారు తప్ప ఓట్ల విషయంలో లేదు సార్. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాలి మనం. ఏంటంటే ఇప్పుడు ఒక్కొక్క డివిజన్ కు ఒక్కొక్క మినిస్టర్ గానీ ఒక ఎమ్మెల్యేని ఇన్ఛార్జ్ గా ఇవ్వడం సందర్భంగా వేరే ప్రాంతాల వాళ్ళ ఉన్నటువంటి ఎమ్మెల్యే అయితే ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ అయితే వాళ్ళ అనుచరులు వచ్చి ఇక్కడికి ప్రచారం చేశారు అని అంటారు తప్పించి లోకల్ గా ఉన్న వాళ్ళు ఎవరు కూడా బయటకు రాలేదు అనేది కూడా వినబడుతుంది సార్ మనకు. అది కరెక్టే కదా. ఇప్పుడు బయటి వాళ్ళు వచ్చి ఒక ప్రాంతంలో ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఏముందండి? ఎక్కడికక్కడ నిజంగా కనుక అభివృద్ధి జరిగితే ఆ డివిజన్ లో కనుక ఆ ఏ పార్టీకైనా కూడా ఉన్నటువంటి లీడరు ఖచ్చితంగా అక్కడ చెప్పుకోగలిగితే అసలు బయట లీడర్లు అవసరం ఏముంటదండి? అవసరమే లేదు. సో ఫైనల్ గా బయట నుంచి లీడర్స్ తెచ్చిండ్రు అని అదంటేనే ఇది మోసం అనేది అర్థమవుతుంది. ఓకే సార్. ఫైనల్ గా ఈ ఓటింగ్ శాతం తగ్గడం వల్ల అటు ప్రభుత్వానికా ఇటు ప్రతిపక్షాలకు నష్టం జరిగే అవకాశం ఉందా? అందరికి జరుగుతుంది కానీ ప్రధానంగా మాత్రం రూలింగ్ పార్టీకే వ్యతిరేకత ఏర్పడుతుంది. ప్రధానంగా రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి వ్యతిరేకత అయితే మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ప్రభుత్వం సైడ్ చూసుకున్నట్టయితే కేవలం ఒక 60 సంవత్సరాల వాళ్ళు ఒక 50 నుంచి మధ్యలో ఉన్న వాళ్ళ ఓటు వేయడం వల్ల సిటిజన్స్ అంటే ప్రభుత్వం ఆలోచించేది ఏంటంటే మేము ఇచ్చిన పింఛన్స్ తీసుకున్న వాళ్ళు మా చేత లబ్ధి చెందిన వాళ్ళు మాత్రమే ఓటేశారు, అందుకే మేమే లాభపడ్డాము అని వస్తుంది. మహిళలు ఇక్కడ ఓపెన్ గ్రౌండ్ లో డ్రైవింగ్ చేసినట్టు ఉంటదండి. ఇప్పుడు ఇక్కడ ఓపెన్ గ్రౌండ్ లో డ్రైవింగ్ చేసినట్టు అనిపిస్తుంది మేమే గెలిచినామని అంటే. అక్కడ వ్యతిరేకత ఎంత ఉంది? ట్రాఫిక్ లో నడపాలి కానీ డ్రైవింగ్ వచ్చిన ట్రాఫిక్ లో నడపాలి. ఒకవేళ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఓటింగ్ శాతం పెరగాల కానీ తగ్గింది అనేది ఏ రూపంగా మనం విశ్లేషించగలం? లేదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటే ఆ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రతిపక్షాలు వాళ్ళకు అనుకూలంగా మలుచుకోలేకపోయినాయి కదా. అంటే ఇప్పుడు ప్రతిపక్షాల మీద కూడా ప్రజలకు నమ్మకం లేదంట, సన్నగిల్లిందంటారా? లేదు 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 లేదు. ఇది ఒక శుభ పరిణామమే. రాబోయే కాలంలో ఈ పార్టీలను పక్కన పెట్టి స్వతంత్ర అభ్యర్థులను కానీ లేకపోతే ఇంకా జనతా పార్టీ లాంటి పార్టీలను కానీ ఆదరించే అంటే ఇప్పుడు ఈ పార్టీలు చేశారు. అంటే ప్రస్తుతం ఉన్న ఈ పొలిటికల్ పార్టీలు ఏమి కూడా మాకు అవసరం లేదు, ప్రత్యామ్నాయంగా మరొక కొత్త పార్టీలు కానీ ఏదైనా ఉద్భవించాలని వాళ్ళు భావిస్తున్నారని అనుకోవచ్చా? కోరుకుంటున్నట్టే. ఇప్పుడు బయట ఇప్పుడు ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా ఒకవేళ వాళ్ళందరూ వచ్చి నోటాకే కనుక చేస్తే పరిస్థితి 3 పార్టీలు చెల్లవు అనేది చెప్పినట్టుంటది. రాలేదు అని అంటే కూడా ఇప్పుడున్నటువంటి ప్రధాన పార్టీల మీద వ్యతిరేకత చూపెట్టినట్టే అక్కడ. కాబట్టి ఇప్పుడు భవిష్యత్తులో ఇప్పుడున్నటువంటి ప్రధాన పార్టీలు కూడా పునరాలోచనకు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. వాళ్ళు నిజాయితీగా ఎంతవరకు ఉన్నారో మరి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒక మినిస్టర్ స్థాయి కేంద్ర మంత్రి గాని రాష్ట్ర మంత్రి గాని ఒక ఎమ్మెల్యే గాని ఒక్కొక్క డివిజన్ ఇన్ఛార్జ్ గా వచ్చినారంటే స్థానిక నాయకుల మీద వాళ్లకు స్థానిక కార్యకర్తల మీద సరైన విధంగా గౌరవం లేనట్టే. వాళ్ళ గౌరవాన్ని పక్కన పెట్టి పక్క ఊరు తీసుకొచ్చినప్పుడు ఇటువంటి విషయాలు అనేది జరుగుతుంది. భవిష్యత్తులో ఎక్కడి స్థానంలో ఉన్న లీడరు అక్కడనే పని చేస్తే తప్ప ఇటువంటి పరిస్థితి రాదు అని చెప్పడం కోసం చేసినటువంటి ప్రయత్నం అని నేను భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ భీమరావు గారు. మీరు మాతో
మీ యొక్క సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలండి. సార్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంటే ఈ అంటే చూస్తే కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, ఎంఐఎం, తెలుగుదేశం, ఇంకా కమ్యూనిస్ట్, మార్క్సిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. ఈ అన్ని పార్టీలు కూడా ప్రత్యామ్నాయంగా కొన్ని పార్టీలు ఉన్నా కూడా ప్రజలు వాళ్ళకు కూడా ఓటు వేయలేదు. అంటే ఈ 30% అని అంటే చాలా ఘోరమైన చిన్న అమౌంట్ ఇది, అంటే చిన్న పర్సంటేజ్. అలాంటిది అంటే ఇంత దారుణంగా ఈ పర్సంటేజ్ పడిపోయింది అని చెప్పడానికి అంటే ప్రజలు ఈ మిగతా పొలిటికల్ పార్టీలను కూడా నమ్మట్లేదని మనం అనుకోవాలా? అయితే అందులో కొంచెం పర్సెంట్ మనం ఒకవేళ క్యాండిడేట్ నచ్చలేదు అనుకుంటాం, అయితే 3 పార్టీలు 4 పార్టీలలో మీరు చెప్పినట్టుగా మార్క్సిస్ట్, సిపిఐ, సిపిఎం అయితేనేమి, అయితే మనం నమ్మలేదంటందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటిదాకా పరిపాలిస్తున్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు 7 సంవత్సరాలుగా. అయితే బీజేపీ అనేది ఇప్పటిదాకా ఇక్కడ మేయర్ పెట్టినటువంటి సందర్భాలు కూడా చూడలేదు మనం. ఒకవేళ ఉన్నా కూడా ప్రభుత్వంలో భాగమైంది కానీ దాని మీద అంత ప్రభావం ఉండదు. ఇక చూస్తే తెలుగుదేశం అంటే గతంలో ఇక్కడ మేయర్ చేశారు అనుకోవచ్చు, కాంగ్రెస్ కూడా గతంలో మేయర్ చేసేసారు అనుకోవచ్చు, కానీ సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు కూడా ఉన్నాయి కదా, కొన్ని చోట్ల నిలబడ్డారు చోట అక్కడన్నా పర్సెంటేజ్ పెరగాలగా. ఇంకపోతే కొన్ని చోట్ల రెబల్ గా పార్టీలకు రెబల్ క్యాండిడేట్ నిలబడ్డారు. ఓటింగ్ తగ్గడానికి ఇది ఒక సరైన మార్గం అని నేను అనుకోను. ఎందుకంటే ఈవెన్ వాళ్ళకు కూడా నమోదు కాలేదు. ఇది సరైన విధానం కూడా కాదు. మనం ఏదైనా చెప్పాలనుకుంటే ఒక బహిర్గతంగా చెప్పుతందుకు నోటా కూడా మనకు ఎలక్షన్ కమిషన్ పెట్టడం కూడా జరిగింది. ఎందుకంటే ఉన్నటువంటి క్యాండిడేట్లలో మనకు ఒకరు కూడా నచ్చలేదు అని చెప్పుకుంటందుకు నోటా ఇచ్చింది. ఒకవేళ నువ్వు ఓటు వేయకపోతే నీ డివిజన్లో నువ్వు ఓటు వేయకపోతే ఏదో ఒక క్యాండిడేట్ అయితే గెలుస్తాడుగా. లేకపోతే ఇంచుమించు ఉన్నటువంటి 4 ఎవడు అవినీతి పరుడు, ఎవరు కబ్జా కోరు, ఎవరు అబద్ధాలు చెప్తారు, ఏ ప్రభుత్వం మంచిది కాదు అంటే తక్కువ పర్సంటేజ్ వైజ్ కూడా తీసుకొని ఎన్నుకునే అవకాశం ఉంటుంది కదా. అంటే ఈ అవకాశం లేకుండా ఎంతసేపు ఉన్నా కూడా ఓటుకు దూరంగా ఉండటం అనేది అంటే తను చెప్పినట్టుగా చైతన్యం వచ్చింది అని అంటారు. అది చైతన్యం వచ్చినట్టయితే నేను అనుకోను. ఏ రకంగా చూసినా చైతన్యం అనేది ఓడగొట్టేటందుకో గెలిపించేటందుకో ఉండాలి కానీ ఓటుకు దూరంగా ఉండనేది కాదు. ఎందుకంటే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి మహిళలకు ఓటు కల్పించారు, డబ్బు ఉన్నోళ్ళకి కల్పించారు, భూములు ఉన్నోళ్ళకి కల్పించారు. సమాజంలో పెద్ద చిన్న ఎక్కడ పోయినా ఆస్తులు అంతస్తులను బట్టి పేరు ఇచ్చాము కానీ ఓటక్ అనేది ప్రతి ఒక్కరికి సేమ్ విలువ, ఒకే వాల్యూ తోటి కల్పించారు. ఈ ఒకే వాల్యూ తోటి కల్పించినటువంటి ఈ ఓటక్ను మనం 5 సంవత్సరాలకు ఒకసారి, అన్ఫార్చునేట్లీ కొన్నిసార్లు తొందరగా రావచ్చు కానీ 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నుకున్నటువంటి ఎన్నికలు కనుక మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధి పనిచేస్తాడు కనుక మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధి దగ్గరికే మనం వెళ్ళాలి. నువ్వు ఓటే వేయకపోతే ఓటు విలువ నీకు తెలవకనే పోతే నువ్వు రేపు పొద్దుగాల నీ ఇంటి పక్కన తిరుగుతున్నటువంటి రాజకీయ నాయకుడు నువ్వేం అడగగలవు, నువ్వేం చెప్పగలవు, ఏం మాట్లాడగలవు, సమస్య పని నీకు ఏం అవగాహన ఉంటుంది? సార్ మరొక కాలర్ మనతో అంటే సీనియర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రమ్యారావు గారు మనతో ఫోన్ లైన్లో ఉన్నారు. నమస్కారం అండి. ఓకే, అవునండి. ఆయన కూడా మొత్తానికైతే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈరోజు అతి దారుణంగా 30% వరకు మాత్రమే ఓటు నమోదైనట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి కారణం ఏమంటారు చెప్పండి? ప్రభుత్వ ఓటింగ్ లో పాల్గొనకపోవడానికి ప్రభుత్వ వ్యతిరేకత ఒకటి. చెప్పండి మేడం. కరోనా ఎఫెక్ట్ కూడా అండి. వచ్చి లైన్ లో నిలబడి గంటలు ఓటింగ్ లో పాల్గొంటే ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ ఉంది కాబట్టి ఆ భయంలో కూడా రాలేకపోయిండ్రు. మెయిన్ గా నాకు తెలిసి ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు, ఐటీ వాళ్ళు కూడా అసలు ఓటింగ్ లో పాల్గొనలేదని తెలిసింది. ఎందుకంటే ఏం చేసినా కూడా మళ్ళీ ఈ ప్రభుత్వము ఏదో ఒక రకంగా మళ్ళీ ఇదే ప్రలోభ పెడుతుంది, మాయ మాటలు చెప్తుంది, అసలు ఓటు వేసి కూడా లాభం లేదు అని అనుకున్నారు. ఓటు వేసిన వాళ్ళ దాంట్లో కూడా నాకు తెలిసి బీజేపీకే ఎక్కువ ఓటింగ్ అయ్యింది అనేది నా సమాచారం అండి. అంటే మేడం ఇప్పుడు చూస్తే దుబ్బాక ఎన్నికలు కూడా జరిగినాయి, అక్కడ హోరాహోరీ కూడా ఎన్నికలు జరిగినట్లు మనం చూశాము. అక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ 3 ప్రధాన పార్టీలు అక్కడ పోటీ చేసినాయి. అయినప్పటికీ అక్కడ సిట్టింగ్ సీట్ మాత్రము అభ్యర్థి చనిపోయినప్పుడు వారి సతీమణి పోటీలో నిలబడ్డారు, సెంటిమెంట్ కూడా పనిచేయలేదు. అంటే మొత్తానికి చెప్పాలంటే అక్కడ కరోనా భయం అనేది అక్కడ లేనప్పుడు
ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే కరోనా భయం ఎందుకు ఉందంటారు? డెఫినెట్ గా అండి, దుబ్బాక బై ఎలక్షన్ డిఫరెంట్ అండి, జిహెచ్ఎంసీ ఎలక్షన్ డిఫరెంట్ అండి. జిహెచ్ఎంసీలో అందరూ కాంటెస్ట్ చేస్తున్నారు, దుబ్బాకలో ఓన్లీ బై ఎలక్షన్ పార్టీకి ఒకరే కాంటెస్ట్ చేస్తున్నారు. అక్కడ లేనిది ఇక్కడ ఎందుకు ఉంది అని అంటే డెఫినెట్ గా ఇక్కడ ఉంటదండి కరోనా ప్రభావం. కానీ అక్కడ కూడా ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. అక్కడ పార్టీ సింపతి పనిచేయలేదు, క్యాండిడేట్ పరిస్థితి ఇచ్చినా గానీ సింపతి పనిచేయలేదు. అక్కడ కూడా ప్రభుత్వ పాలసీస్ మీద, ప్రభుత్వం మీద, పార్టీ మీద ప్రజల్లో నమ్మకము సన్నగిల్లింది. థర్డ్ పొజిషన్ లో ఉన్న బీజేపీ ఈ రోజు విక్టరీ అయ్యింది, విజయం సాధించింది అని అంటే ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వం మీద అపనమ్మకంగా వాళ్ళకు ఆశలు సన్నగిల్లుతున్నాయి. మొత్తం చెప్తున్నారు ఏంటంటే మేడం, అంటే ఇప్పుడు పాలక పార్టీ మీద వ్యతిరేకత ఏర్పడినప్పుడు దుబ్బాకలో ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకుంటే పాలక పార్టీ మీద వ్యతిరేకత వచ్చినప్పుడు దుబ్బాకలో ప్రత్యామ్నాయంగా బీజేపీ పార్టీకి ఓటేశారు, గెలిపించారు. అలాంటప్పుడు మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రత్యామ్నాయంగా ఉందని చెప్పేసి అనుకున్నారు, కానీ ఓటు శాతం పెరగాలి. అలాంటిది ఈరోజు 30% మట్టుకు మాత్రమే నమోదైంది. దీనికి ఏమని చెప్పాలి, ఏ విధంగా చూడాలంటారు దీన్ని? అంటే బీజేపీ పార్టీని కూడా ప్రజలు నమ్మట్లేదంటారా? లేదండి, నమ్ముతున్నారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి బీజేపీ ప్రత్యామ్నాయం అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు యాక్చువల్లీ 22% కూడా అవుతుందో కాదో అనుకున్నది మీరన్నట్టు 30% అయ్యిందంటే కూడా అది బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగినట్టే కదండి. ఎందుకంటే ఇప్పుడు అంటే లేదండి, లాస్ట్ ఎలక్షన్ 46% నమోదైంది. ఈసారి అతి దారుణంగా అంటే బీజేపీ మీద ప్రత్యామ్నాయంగా బీజేపీ మీద మొగ్గు చూపుతున్నారు జనం. యువతంతా బీజేపీ వైపే నడుస్తోందని చెప్పేసి ఎనాలిసిస్ కూడా మనం చూసాం. అలాంటప్పుడు కూడా 46 నుంచి కనీసం ఇంకొక 2-3% లేదా ఒక 50% వరకైనా మనం ఓటు నమోదవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేశాం. అలాంటిది ఇప్పుడు పోలింగ్ టైం ముగిసే సమయానికి కూడా మనకు 30% వరకు మాత్రమే ఓటు నమోదైందని చెప్పేసి అనాల్సి వస్తుంది. అలాంటప్పుడు అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? అంటే టిఆర్ఎస్ మీద వ్యతిరేకతను చూడాలా, లేకుంటే మిగతా ప్రతిపక్షాల మీద కూడా నమ్మకం లేదని చూడాలా? లేదండి, ప్రభుత్వం మీద వ్యతిరేకత అనుకోండి, కరోనా ఎఫెక్ట్ అనుకోండి, కొన్ని చోట్ల మాకున్న సమాచారం ప్రకారం టిఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇస్తామని ఇవ్వచ్చు, మమ్మల్ని ప్రలోభ పెట్టిండ్రు, మాకు ఇస్తామని చెప్పుకున్నారు, తిప్పుకున్నారు, పని చేయించుకున్నారు అని చెప్పి ఆ కోపంతో కూడా బీజేపీకి ఓటేసినట్టు కూడా మాకు సమాచారం ఉంది. కొందరేమో వాలంటరీగా బీజేపీకి వేశారు, కొందరేమో టీఆర్ఎస్ మీద కోపంతో కూడా బీజేపీకి ఓటేశారని కొన్ని డివిజన్స్ నుంచి మాకు సమాచారం ఉందండి. ఏది ఏమైనా కానీ ఈ ఎలక్షన్ లో మా సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ జర్నలిస్ట్ ఉన్నారు, సురేష్ దండు గారు కూడా మాతో పాటు ఉన్నారు. వారు మీతో మాట్లాడతారు, కొన్ని మాటలు మాట్లాడండి. రమ్యారావు గారు నమస్తే మేడం. అయితే ఎక్కువగా కూడా బీజేపీ పార్టీకి ఆకర్షితులయ్యింది యువతే అన్నట్టుగా చెప్పుకున్న సందర్భాల్లో ఈ 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వయసు వాళ్ళు ఓటేసినట్టు కూడా మనం ఎక్కువ చూస్తున్నాం ఇక్కడ. అంటే ఈ విశ్లేషణలో మీరు ఎలా చూస్తారు బీజేపీకి ఓటేసిరని? హలో మేడం చెప్పండి, వినపడలేదండి. అయితే మనం ఎక్కువగా చూసినట్టయితే బీజేపీకి ఎక్కువ కూడా ఆకర్షితులయ్యింది న్యూ ఓటర్స్, కొత్త ఓటర్లు. 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఓటున్న వాళ్ళే ఎక్కువగా బీజేపీకి ఆకర్షితులు అవుతారు అన్నట్టు విశ్లేషణ. రెండవది, ఇప్పుడు ఓటేసిన వాళ్ళలో అందరిలో చూస్తే మనం ఎక్కువ కూడా 45 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వాళ్ళే ఎక్కువ కూడా ఓటు నమోదు శాతంలో పాల్గొన్నారు. వాళ్ళు కూడా 30% నమోదైనటువంటి దీంట్లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు వాళ్ళే ఉన్నారని చెప్తున్నారు. మీరు ఎలాగ బీజేపీకి ఓటేశారని చెప్తారు ఈ విషయంలో? డెఫినెట్ గా అండి, ఎందుకంటే ఇప్పుడు మీరన్నట్టు యూత్ కానివ్వండి, బీజేపీ సపోర్టర్స్ కానివ్వండి, బీజేపీ పార్టీ వాళ్ళు కానివ్వండి, మీరన్నట్టు ఏజ్డ్ వాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ ఇప్పుడు కరోనా అప్పటి నుండి ఈ బ్లడ్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వం ఏ రకంగా ప్రజలకు భరోసా ఇచ్చింది, ఎట్లా రియాక్ట్ అయింది ఇష్యూస్ మీద అనేది ప్రజలందరూ కూడా చూసిండ్రు. కాబట్టి
ప్రత్యామ్నాయంగా ఎవరు ఉన్నారు అనుకుంటే వాళ్ళకి అల్టిమేట్ గా వాళ్ళకి ఓటేస్తారు కదండి. ఆ రకంగా మాకున్న సమాచారం ప్రకారం, నాకున్న అనాలిసిస్ ప్రకారం నేను బీజేపీ వైపు ప్రజలు ఎక్కువ వరకు మొగ్గు చూపిను. ఏంటంటే వయస్సుకు అతీతంగా మీరు అన్నట్టు ఏజ్ కి అతీతంగా బీజేపీ వైపు మొగ్గు చూపినరు. బీజేపీ వాళ్ళు కూడా ప్రచారం చేసుకోవడం దాంట్లో సక్సెస్ అయ్యారు. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా, సెంట్రల్ నాయకులు కూడా ఇక్కడ వచ్చి ఈ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ను వాళ్ళు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక జనరల్ ఎలక్షన్ లాగా తీసుకొని వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. పార్టీ బలపడేటట్టు ఇప్పుడు మేయర్ వస్తుంది రాదు, కానీ పార్టీ బలపడాలా, మనమే ప్రభుత్వానికి ప్రత్యామ్నాయము అని చూపించుకునే దాంట్లో సక్సెస్ అవుతుంది. అంటే రమ్యారావు గారు ఒక మాట అండి, ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళైతే, అంటే బీజేపీ అనేది నేషనల్ పార్టీ, అది నేషనల్ లీడర్స్ కూడా, అంటే హోంమంత్రి, కేంద్ర హోంమంత్రి, అలాగనే యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇక్కడ బండి సంజయ్ లాంటి వ్యక్తులు, అలాగనే వేరే అఫీషియల్ పని మీద అంటూ వచ్చిన మోడీ గారు, అంటే ఆయన ఎటువంటి రాజకీయ ప్రస్థానం అక్కడ ఎటువంటి డిస్కషన్ ఆయన చేయలేదు, కానీ ఆ సందర్భంలో, అంటే ఈ ఎలక్షన్ సందర్భంలో ఆయన వ్యాక్సినేషన్ సమీక్ష చేయడానికి వచ్చారు. అంటే ఈ విధంగా చూసినా కూడా ఈవెన్ నడ్డా గారు కూడా వచ్చారు, బీజేపీ జాతీయ అధ్యక్షులు వచ్చారు. సో ఈ విధంగా చూస్తే కూడా అసలు బీజేపీ అంటే ఇంత పెద్దగా భారీ ఎత్తున ప్రచారం చేసినా కూడా వారు సరైన అనుకున్నంత రీతిగా పర్సెంటేజ్ ప్రకారం చూస్తే అంటే కనీసం ఒక 50 నుంచి 60% ఓట్లు వస్తాయని చెప్పేసి అనుకున్నారు, కానీ నమోదవుతాయి అనుకున్నారు, కానీ ఎందుకు అవ్వలేదు? ఈవెన్ అంత పెద్ద నాయకులు వచ్చినప్పుడు కూడా ఓటు నమోదు కాకపోవడానికి కారణం ఏమంటారు? ఓటు మీరు అన్నట్టు పర్సెంటేజ్ నమోదు కాకపోవచ్చు, కానీ రేపు రిజల్ట్ వచ్చినాక సంఖ్యను చూడండి మీరు. ఓటింగ్ పర్సెంటేజ్ కాదు. ఇప్పుడు మా కొలీగ్ జర్నలిస్ట్ దండు సురేష్ గారు కూడా మీతో మాట్లాడారు. అంటే 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఎక్కువగా వచ్చేసి ఓటు నమోదు చేసుకున్నారు. అలాగనే దగ్గర స్థానికంగా అక్కడ స్థిరపడి ఉన్న వ్యక్తుల్లో కొంతమంది ఫ్యామిలీస్ వెళ్ళి కూడా ఓటు వేసుకున్నారని చెప్పేసి అన్నారు, కానీ యువత మాత్రం ఎక్కువగా రాలేదు అని చెప్పేసి అంటున్నారు. దీనికి కారణం ఏం లేదా? అంటే బీజేపీ పార్టీ వాళ్ళు కూడా స్వయంకృత అపరాధం ఏమైనా చేస్తున్నారా ఇక్కడ? లేదండి, మాకున్న సమాచారం ప్రకారం అట్లేం లేదండి. టిఆర్ఎస్ పార్టీ నుంచి బలవంతంగా తీసుకెళ్లి ఓట్లేయించి కొంచెం భయభ్రాంతులకు గురి చేసి ఓట్లేయించుకున్న పరిస్థితి ఉన్నది, కానీ బీజేపీకి మటుకు వాలంటరీకి వెళ్ళి ఓటేసిందనే సమాచారం ఉంది. కాంగ్రెస్ నుంచి కూడా, కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్ నికాస్ అయిన వాళ్ళు, ఇంకా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మేము కాంగ్రెస్ అనుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ తో వేసినట్టు మాకు సమాచారం ఉంది. ఏది ఏమైనా ఈ సినారియోలో మటుకు బీజేపీకే అనుకూలంగా ఓటింగ్ జరిగిందండి. పర్సంటేజ్ కాదు, ఓటింగ్ మటుకు బీజేపీకి అనుకూలంగా జరిగిందన్న సమాచారం ఉంది. మీరన్నారు ఇందాక మోడీ గారు కూడా వ్యాక్సినేషన్ చూడడానికి వచ్చిండ్రు, క్యాంపెయినింగ్ కాకుండా అన్నారు. సేమ్ అదే దుబ్బాకలో కూడా జరిగింది కదండి. ఇప్పుడు దుబ్బాక బై ఎలక్షన్ నడుస్తున్నప్పుడు కేసీఆర్ గారు దుబ్బాక వెళ్ళలేదు, ప్రచారం చేయలేదు, కానీ పక్క విలేజ్ కి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నారు. సో అట్లాంటిది ఇక్కడ మోడీ గారు ఒక పని మీద వస్తే దానికి దీనికి రిలేటెడ్ ఏమి ఉంటది కదండి. ఇప్పుడు అమిత్ షా గారు వచ్చిండ్రు, నడ్డా గారు వచ్చిండ్రు, వాళ్ళందరూ వచ్చిండ్రు, యోగి ఆదిత్యనాథ్ గారు, తేజస్వి సూర్య గారు, వీళ్ళందరూ వచ్చిండ్రు క్యాంపెయినింగ్ కి. అవును, ఇంతమంది వచ్చినా కూడా, భారీ క్యాంపెయినింగ్ చేసినా కూడా, ఇక ఈవెన్ భాగ్యలక్ష్మి టెంపుల్ ని సందర్శించడము, సర్జికల్ స్ట్రైక్ కూడా నిర్వహిస్తామని కూడా అన్నారు. అలాంటప్పుడు కూడా జనం ఎందుకు మొగ్గు చూపించలేదు అని అడుగుతున్నాం. లేదండి, మొగ్గు చూపించలేదని మీరెట్లా అంటారండి? రేపు రిజల్ట్ అంటే మేము చెప్తున్నది బీజేపీ పార్టీ వైపు అని కాదండి, ఓటు వేయడానికి జనం ఎందుకు రాలేదని అంటున్నాం. అంతేనండి, ఓటు వేయడానికి ఇప్పుడు కరోనా ఎఫెక్ట్ ఒకటి ఉంది. వేయడానికి వచ్చిన వాళ్ళు బీజేపీ వైపు మొగ్గు చూపలేదు, వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ కే వేసిండ్రు అనడానికి ఏం లేదు కదండి ప్రూఫ్. బీజేపీ వైపు మొగ్గు చూపలేదు, అయిన పర్సంటేజ్ లో కూడా మొత్తం టీఆర్ఎస్ పర్సంటేజ్ కాదు కదా, అది టీఆర్ఎస్ కే వల్లే. అంటే మేడం ఇటు ఇంకొక క్వశ్చన్ అండి, అంటే ఇప్పుడు వృద్ధులు కూడా చాలా నడుచుకుంటూ కష్టపడి వచ్చి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు యువత ఎందుకు రాలేదు అంటున్నాను.
మాకున్న సమాచారం ప్రకారం యువత వచ్చి వేసిందని ఉందండి. యువత వచ్చి ఓటేసి అనేది ఉంది. యువత అంటే మొత్తం యువతలో ఒక 5-10% వచ్చి ఉంటారండి కంపల్సరీ. అది ఒక 5% ఉండి ఉంటారు అందులో. అయితే దీంట్లో ఇప్పుడు టిఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం పార్టీ కూడా ఉంది, టిఆర్ఎస్ ఇంకా బీజేపీ ఉంది. ప్రత్యామ్నాయంగా దుబ్బాకలో బీజేపీని తీసుకున్నారు. జిహెచ్ఎంసీలో కూడా అద్భుతంగా ప్రసంగాలను నిర్వహించింది, ప్రచారం నిర్వహించింది కూడా బీజేపీ పార్టీ. అలాంటప్పుడు బీజేపీ పార్టీని కూడా ఎందుకు మెయిన్గా యువత ఎందుకు యాక్సెప్ట్ చేయలేదని అంటున్నాము? అంటే ఒకటి, ఇక్కడ ఐటీ పరంగా మేము డెవలప్ చేస్తామని కూడా, అద్భుతంగా డెవలప్ చేస్తామని అమిత్ షా గారు అన్నారు. అయితే 2018లో ఐటీఆర్ని రద్దు చేసింది బీజేపీ గవర్నమెంటే కదా. సో దాన్ని బట్టి కూడా దీన్ని కూడా యువత మైండ్ లో పెట్టుకుని ఉంటారా? లేదండి, అట్లేం ఉండకపోవచ్చు అని అనుకుంటున్నాను. అట్లేం జరిగి ఉండదు. అప్పుడు రద్దు చేసిండ్రు కదా, ఇప్పుడు అది మైండ్ లో పెట్టుకొని దాన్ని దృష్టిలో ఉంచుకొని ఓటింగ్ లో పాల్గొనలేదు అని నేను అనుకోనండి. రైట్ మేడం, థ్యాంక్ యూ అండి.